నువ్వు అసలు ఆడదానవేనా? ఆడదానవేనా? ఏమి నువ్వు ఆడదానవని ఊరుకున్నందుకు నన్ను చేతగాని విధమని అనుకుంటున్నావా? నిన్నిక్కడే గొంతు పీసుకి చంపేయగలను. కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే, ఇవ్వు. ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇవ్వవే. ఆడదాన్ని కొడుతున్నావు, నీకు వాడదాని విట్టే. ఇంకొకరి జీవితాలతో ఆడుకునే నువ్వు రాక్షసివి, రాక్షసివి. ఒంటరిగా ఉన్న ఆడదాని పైన నీ ప్రతాపం చూపిస్తున్నావు. నువ్వు అసలు మగాడివేనా? మగతనం అంటే నీలాంటి దాన్ని వదిలేయడం కాదే. ఆడతనం అంటే తెలియని నువ్వు మగతనం గురించి ప్రశ్నిస్తున్నావా? అమ్మాయిని ఎవరో బాగా కొట్టారు. తలకి బలమైన దెబ్బ తగిలింది. మా అమృత చూడమ్మా, మీ అమ్మ నా నర్మద మీ బిడ్డ రూపంలో చూడమ్మా. రాజశేఖర్, 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 నన్ను కొట్టానను నాకు ప్రాణభిక్ష పెట్టాననుకుంటున్నావు కదూ? పిచ్చివాడా, నా ప్లాన్ ఏంటో అర్థమయ్యేసరికి నీ తల తిరిగిపోతుంది. ఎందుకు బతికున్నానా అని నువ్వు బాధపడేలా చేస్తాను. ఎంత పని చేసావు రాజశేఖర్, ఎంత పని చేసావు. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. అయ్యగారు ఇలా చేస్తారనుకోలేదు. రాజశేఖర్, 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 ఇంట్లో ప్రతి చోట కెమెరాలు పెట్టి నువ్వు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు నీ ప్రతి కదలిక షూట్ చేశాను. షూట్ చేసిన దాన్ని ఎడిట్ చేసి నిన్నెలా బలిపశువుని చేస్తాను చూడు. నన్నే చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నన్నే చేయొద్దు. సావిత్రి, రాజశేఖర్ అక్కడికి వెళ్ళి ఏం గొడవ పెట్టుకున్నాడో ఏమో. ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. మన ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. కూతురు వయసున్న పని మనిషిని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. ఇప్పుడు కూతురు చావు బతుకుల మధ్య ఉంటే సిగ్గు భయం లంచ ఏమీ లేకుండా ఆ ఇందుమతిని ఏం బాగుతున్నావే? ఆగు, నన్ను కొట్టడం కాదు. ఇంత నీచమైన పని ఎందుకు చేశావురా అని వెళ్ళి నీ అల్లుడు రాజశేఖర్ని కొట్టు. కామంతో కొవ్వెక్కి అతను చేసిన చండాలం గురించి టీవీలో చూసి పేపర్లో చదివి జనం చీకొడుతున్నారు. ఏమయ్యా ఎమ్మెల్యేవి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడానికి సిగ్గుగా లేదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందులో నీ గురించి ఏం రాశారో అదే మాట్లాడుతున్నాను.